యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మహకన్న నేలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు ఒక మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మహకన్న నేలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు
ఓహ మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచే యంగార్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలో. టీ10 మ్యాచ్ ఇది మినీ స్టేడియంలో మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎమ్మెల్యేకి మరి మొదటిసారిగా మినీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. విచ్చేసిన గెస్ట్లకి మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ టోర్నమెంట్ ఇంకా గొప్పగా కార్మికు అయ్యంగారు భరత్ సౌజాబి మన అందరి టీంలు ఇక్కడికి విచ్చేసి ఈ ఎమ్మెల్యే కప్పు వాళ్ళు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు. వాళ్ళకి చేసినందుకు అతిథులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్ మాట్లాడాల్సింది. టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు అనిల్ గారు, రాజ్ కుమార్ గారు, మిగతా వారి సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న పల్లె గంగారెడ్డి గారు, జాతీయ ప్రెస్ బోర్డ్ చైర్మన్ గారు, అదేవిధంగా సీనియర్ పితామహులు మా అందరికీ గురువారీలు లోక భూపతి సార్ గారు, అదేవిధంగా మరో సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు పెద్దల గంగారెడ్డి గారు, ఆర్మూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలపు రాజు గారు, అదేవిధంగా మొన్న నూతనంగా ఎన్నికైనటువంటి ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మందుల బాల్ గారు, శంకర్ రంగారావు గారు, సంతోష్ గారు, రాకుల్ రాజ్ గారు, విజయానంద్ గారు, ప్రశాంత్ గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత ఈ జాజ్బాయ్ మినీ స్టేడియంకు రావడం సంతోషంగా అనిపించింది. మరి గతంలో నేను కూడా ఇక్కడ క్రికెట్ ఆడడం జరిగింది. వాస్తవంగా ఆటలు ఆడితే మనుషుల ఉత్సాహం, ఉత్తేజం, ఆరోగ్యం మూడు కూడా బాగుంటుంది. దీంతో మనిషి ఈ ఒక్క ఆటకే కాకుండా జీవితంలో మరి వారు ఏ విధంగా అంటే ఎదగడానికి ఇది ఒక ధైర్యం ఇస్తుంది, దృఢ సంకల్పం ఇస్తుంది. కాబట్టి ఆటలు చాలా మంచి. మరి ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, ఆటలు పిల్లలు ఆడు తక్కువ అవుతుంది, చదువుడు ఎక్కువ అవుతుంది. చదువుతూ ఆడాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇప్పుడు ఆర్మూర్ పల్లికొండ టోర్నమెంట్ మేము చూడడం జరిగింది. చాలా చక్కగా ఆడిండ్రు. మరి మధ్యన చిన్న పిల్లగాడు, ఆర్మూర్ పిల్లగాడు చాలా బాగా ఆడిండు. వారిని అభినందిస్తూ, ఇట్లా మీరు అన్నింట్లా మట్టిలో మాణిక్యాలక ఎవరన్నా రేపు తెల్లారి ఇండియా టీంకు పోయే పరిస్థితి ఉంటుంది. దానికి నిదర్శనమే మొన్ననే నితీష్ రెడ్డి అనే ఆంధ్రకి సంబంధించిన, విశాఖపట్నంకి సంబంధించిన మరి యువకుడు ఇండియా టీంకు ఆడడం జరిగింది. టెస్ట్లో సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా T20లో మరి బ్రహ్మాండంగా ఆడింటూ భవిష్యత్తు చాలా ఉంది. కాబట్టి మనలో కూడా ఎవరైనా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, దేశానికి ఆడే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా టాలెంట్ ఉన్నోళ్ళు, ఎవరైతే ఆట ఉన్నోళ్ళు వారు ఇంకా ఉత్సాహంగా ఆడాలా, వారికి మా ప్రోత్సాహం కూడా ఉంటుందని, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మా ఏదైతే ఎమ్మెల్యే కప్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆర్మూర్ పట్టణం మొన్ననే ఎన్నికైనటువంటి బాలు గారు, ఈనాటి ముఖ్య అతిథి, నూతనంగా నియమించబడినటువంటి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా మొన్ననే సంక్రాంతి నాడు చాల్సినటువంటి పల్లె గంగారెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ సెక్రటరీగా కూడా స్టేట్లో ఉన్నాడు ఇప్పుడు. అదేవిధంగా మన పట్టణం యొక్క మున్సిపల్
ఎక్స్ చైర్మన్ కంచెటి గంగాధర్ గారికి, మాజీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్ద వెంకరెడ్డి గారికి, మరియు ముఖ్యంగా ఈ యొక్క క్రీడల విషయంలో ఈనాడు ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు రాజ్ కుమార్ గారు, అనిల్ గారు, తదితర పెద్దలు, బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, సోదరులారా, మరియు ఈ క్రికెట్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు, ప్రెస్, చాలా రోజుల తర్వాత ఈ గ్రౌండ్ రావడం జరిగింది. నేను ఇదే స్కూల్ చదివినా, ఇక్కడి స్టూడెంట్నే. జాయిన్ గారు ఉన్నప్పుడు క్రికెట్ కూడా ఆడిన, ఇక్కడ మ్యాచెస్ కూడా ఆడటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈనాడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత క్రీడలకు అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఈనాడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన క్రీడాకారులు స్వర్ణ, రజత బహుమతులు కూడా తీసుకున్న సంగతి మనకు తెలుసు. క్రీడలకు మనం వాస్తవంగా ప్రోత్సాహం ఇవ్వాలి. క్రికెట్ కూడా ఇంటర్నేషనల్ గేమ్ ఇది. దీన్ని కూడా చాలా ప్రాధాన్యతగా మన భారత ప్రభుత్వం ఇస్తున్నది. అదేవిధంగా అన్ని క్రీడా రంగాల్లో మన యొక్క యువత ముందుకు వచ్చి ప్రపంచంలోనే అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని ఈ సభగా మీ అందరికి కోరుతూ, ఈ అవకాశం నిర్వాహకులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందుకు చేయాలని మేమందరం కూడా మీ అందరి వెంబడి ఉండాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఎమ్మెల్యే క్రికెట్ కప్పు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు, నూతనంగా ఎన్నికైనటువంటి నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు లోక భూపతి రెడ్డి గారికి, కంచెటి గంగాధర్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజ్ కుమార్ గారికి, ఈ స్టేజ్ పై ఉన్నటువంటి పట్టణ నాయకులకు, ముహూర్త నాయకులకు, అందరికీ కూడా పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. కారణంగా అందరూ కూడా క్రికెట్ కప్పు ద్వారా ఒక జిల్లా లెవెల్లో ఉన్నటువంటి క్రికెట్ కప్పు, దీని ద్వారా జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆ యొక్క టీంగా ఏర్పడి వచ్చి ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం, అవినాభావ సంబంధాలు ఏర్పరచుకోవడం, అదే రకంగా అందరూ కూడా ఉత్సాహంగా వివిధ ప్రాంతాలు, కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనడం కారణంగా మనకు ఐక్యత కూడా దీని ద్వారా మనకు రుజువు అవుతా ఉంది. కాబట్టి ఇది కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఒక మంచి ప్రతిభ కనబరిచే దానికోసం కూడా ఇది దాంట్లో నుంచి గుర్తించడానికి, వాళ్ళ ప్రజలను గుర్తించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి మనం ముఖ్యంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మినీ స్టేడియం గతంకు నా ఎమ్మెల్యే గెలువ కంటే ముందు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలా మంది కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి ప్లేయర్లందరూ కూడా విషయం తెలుసు. అందరూ కూడా అస్తవ్యస్తంగా ఉండి ఇవన్నీ కూడా ఇక దీంట్లో స్కూల్ కు వెళ్ళడానికి అన్ని కూడా ఓల్స్ వేసేసి మొత్తం కూడా గోల కొట్టినట్టు పరిస్థితి, అక్కడ గేటు లేకుండా ఉండి ఇక్కడ గేటు అన్నట్టు పరిస్థితి. అక్కడ నుంచి మొత్తం కూడా ఈ యొక్క ఇండోర్ గేమ్ ఆడడానికి కోసం ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా ఒక 10-15 ఒక ట్రక్కుల అందులో చెత్త వెళ్ళింది. ఆ చెత్త అంతా కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మొత్తం కూడా వాళ్ళ సొంత జేబు నుంచి డబ్బులు పెట్టి ఇవంతా కూడా బాగు చేయడం జరిగింది. కన్నటువంటి గోడ వెనుకాల కూడా మొత్తం కూడా
అక్కడి నుంచి రావడం చేయడం, అక్కడ చెత్త వేయడం కూడా అంత హైట్ యొక్క గోడను కూడా నిర్మించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మరి పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసి యొక్క మినీ స్టేడియాన్ని అందంగా తీసుకురావడానికి కోసము గతం స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంచాలనేటువంటి మరి అందరు కూడా ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో క్రికెట్ కు మీకు వారందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలనేటువంటి కాన్సెప్ట్ తోని వారు ప్రోత్సహించడానికి కోసం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇండోర్ గేమ్స్ సంబంధించింది కూడా అది పూర్తి స్థాయిలో ఇంకా వర్క్ చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక ప్రభుత్వం కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇవన్నీ కూడా చేసి అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ కలెక్టర్ గారు కూడా దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పేసి మరి యొక్క నిర్వహించడానికి కోసం మహేందర్ కూడా ఈ యొక్క క్రికెట్ కప్ మరి ఏర్పాటు చేయడానికి కోసం మహేందర్ కూడా చొరవ తీసుకోవడం వారిని అభినందిస్తూ మరి యొక్క నిర్వాహకులకు మరి ఎంపరు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈ క్రికెట్ సమావేశానికి అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మా అందరికీ కూడా గురు సమానులు, మా అందరికి కూడా ఆత్మీయులు పెద్దలు గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు సోదరులు పెద్దల గంగారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ స్పోర్ట్స్ పర్సన్ సోదరులు గంగాధర్ గారికి, పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మందుల బాలకృష్ణ గారికి, అదేవిధంగా రంగన్న గారికి, ఆకుల రాజు గారికి, పాలపు రాజు గారికి, అదేవిధంగా సంతోష్ గారికి, విజయానంద్ గారికి, ప్రశాంత్ గారికి, అనిల్ గారికి, ప్రకాష్ గారికి, ఇక్కడికి ఇచ్చినటువంటి వేదికలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న, అదేవిధంగా ఇప్పుడు మేము పరిచయం చేసుకున్నటువంటి రెండు జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గెలిచినటువంటి జట్టు ఇంకా ముందు కూడా ఏ విధంగా గెలవాలని ప్రయత్నం చేయాలా, ఓడినటువంటి జట్టు కూడా రేపు భవిష్యత్తులో మేము ఏ విధంగా గెలవాలనేటువంటి ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే క్రీడల్లో గెలిపోవటం చాలా సహజం. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఎందుకు ఓడినామనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని మనం గెలిచినా కానీ మన జరిగిన లోపాలు ఏంటనేటువంటి విషయాన్ని కూడా విజయం సాధించినప్పుడు పరిశీలన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులు భారతదేశంలో క్రీడలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తుందో అందరూ చూస్తూ ఉన్నారు. గతంలో కబడ్డీ క్రీడకు నేను కూడా జిల్లా స్థాయి మరి ఇంటర్మీడియట్ కాలేజ్ స్థాయిలో కూడా కబడ్డీ క్రీడాకారుని. నేను 3 సంవత్సరాలు కూడా 8th నుంచి 10th వరకు ఈ తాలూకా స్థాయిలో మేము ఎప్పుడు కూడా సెకండ్ ఫస్ట్ వచ్చేవాళ్ళం. అదే ఇంటర్మీడియట్ సిఎస్ఎల్ ఓడినప్పుడు కూడా అదే రకంగా 2 years కూడా నేను కబడ్డీ ఆడడం జరిగింది. ఆ రోజుల్లో కబడ్డీ ఆడితే కొంత మనకు దెబ్బ కలుగుతున్నాయి, ఎందుకు మీరు కబడ్డీ ఆడడం అని ఇంట్లో మనం పెద్దలు అనేవాళ్ళు. కానీ పైన ప్రోత్సాహం ఉంటే, పైన ఎవరైనా దీనికి ప్రోత్సాహం అందించే వాళ్ళు ఉంటే, దానికి గుర్తింపు ఉంటే ఏ రకంగా క్రీడాకారుడు ప్రయత్నం చేస్తుండే. ఆ రోజుల్లో పరిస్థితి లేకుండే. కానీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల క్రీడలన్నిటి కూడా క్రికెట్ తో సమానంగా అన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. క్రికెట్ లో క్రీడాకారులకు ఏ రకంగా అయితే ప్రోత్సాహాలు అందుతున్నాయో అదే రకమైనటువంటి ప్రోత్సాహాలను కూడా గ్రామీణ ప్రాంతాల క్రీడలైనటువంటి ఖోఖో కానీ కబడ్డీకి కానీ వీళ్ళ కబడ్డీ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు ప్రో కబడ్డీలో ఏ రకమైనటువంటి వేలంలో క్రీడాకారులకు ఏ రకమైనటువంటి పారితోషికం వస్తుంది, వాళ్ళు ఏ రకంగా ఉత్సాహంగా
మీరు కూడా అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయికి ఏ విధంగా ఎదగాలని కోరుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి నేను హైదరాబాద్కి వచ్చేసరికి అంతాపూర్లో కూడా కబడ్డీ పోటీ జరుగుతూ ఉన్నాయి జిల్లా స్థాయి. రాత్రి 10:30 నేను వచ్చేంత వరకు వాళ్ళు ఫైనల్ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను. ఆడ కూడా చాలా మంది క్రీడాకారులు దాదాపు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అందరూ కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే విషయం చెప్పారు. మీరు కూడా మీ క్రీడా జీవితంలో హై స్కూల్ స్థాయిలో కానీ, ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, ఇంకా డిగ్రీ స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్నా మీరు చదువుతో పాటు మీకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి భారత ప్రభుత్వం అందరూ ప్రోత్సాహం అందిస్తుంది. మీకు పట్టుదలతో లక్ష్యాన్ని పెట్టుకోండి. నేను రంజీలో ఆడాలా, లేకుంటే జాతీయ స్థాయి క్రికెట్లో నేను జాతీయ జట్టుకు ఎన్నిక కావాలా అనేటువంటి సంకల్పంతో మీరు పనిచేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభని వెలికియండి. మీకేమైనా సహకారం కావాలంటే కూడా మా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్న లక్ష్యం మేరకు పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా మంచి క్రికెట్ ఆడడం మేము చూసినాం. భవిష్యత్తులో కూడా మీరు చదువు, క్రికెట్ రెండింటి కూడా సమన్వయం చేసుకుంటూ మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, మీ తల్లిదండ్రుల ఆశయాలను కూడా, ఆకాంక్షలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి సోదరులు రాజ్ కుమార్ మరియు వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రికెట్ ను చూసి ఆనందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకు. నేను అంటే క్రికెట్ అంటే ఇబ్బంది రాదు మరి ఎట్లయితే అంటే తప్పకుండా అన్న మీకు సహకరించండి అంటే అన్న మీరు చైర్మన్ వివరించండి, నేను ఆర్గనైజేషన్ సెక్రటరీగా నేను మొత్తం చూసుకుంటా మీరు ఉండండి అని అంటే సరే మరి అని చెప్పి మేము ఒకసారి మీటింగ్ పెట్టుకొని అందరం కూడా రాజ్ కుమార్ గారిని ప్రోత్సహిస్తూ ముందు రావడం జరిగింది. వారు గత వారం రోజులుగా ఈ విషయంలో కష్టపడుతున్నారు. ఫస్ట్ గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లవాళ్ళు చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క ఆటలకే కాకుండా రాబోయే కాలం జరిగే ప్రతి క్రీడలకు కూడా మీ యొక్క పూర్తి సహకారం మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. భారత్. ఈరోజు మా కార్యకర్తలు రాజ్ కుమార్ మరియు అనిల్ వారి బృందం అంతా కూడా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించాలన్న నిర్ణయం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. వారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారో చాలా మంచి నిర్ణయం. క్రీడాకారులను ప్రోత్సహించాలా, క్రీడాకారుల్ని మనం వెలికి తీయాలా. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, గల్లీల్లో కానీ మట్టిలో మాణిక్యాలుగా అనేక మంది క్రీడాకారులు ఉంటారు. ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే ఆ టోర్నమెంట్ నుంచి చాలామంది వాళ్ళ ప్రతిభ వెలికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రీడలు నిర్వహిస్తున్నటువంటి రాజ్ కుమార్ మరియు అనిల్ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ రకమైన టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించాలని మనమందరం కలిసి కూడా ఈ క్రీడల్ని ప్రోత్సహించి భారతదేశంలో మంచి క్రీడాకారులకు అవకాశాలు కల్పించే విధంగా మన తోడ్పాటు కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, అన్నిటిని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఎక్కడ కూడా గొడవలు లేకుండా సామరస్యంగా అందరం కూడా ఈ దేశం కోసం, ఈ దేశంలో మన భారతదేశం క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో అందరూ కూడా ప్రభుత్వ సహకారం తీసుకొని జాతీయ స్థాయికి ఎదగాలని, రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ చూపించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను క్రీడాకారులందరికీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ నిర్వహణకు సహకరిస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.